ఫ్రెండ్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నేనైతే రవ్వ లడ్డు అయితే చేస్తున్నాను. ముందుగానైతే కాజు పప్పు వేయించి పక్కన పెట్టుకున్నాను. ఇంకా అదే నెయ్యిలోనే రవ్వ అయితే వేసుకున్నాను. 2 కప్పుల రవ్వ వేసుకొని రవ్వ వేయించి పక్కన పెట్టుకున్నాను. కొబ్బరి 1 కప్పు కొబ్బరి తీసుకున్నాను. పచ్చి కొబ్బరి తురుముకున్నాను. మాకైతే పచ్చి కొబ్బరి బాగుంటుందని. 2 కప్పులకు కప్పున్నర చక్కెర తీసుకున్నాను. యాలకులు వేసుకున్నాను. స్మెల్ బాగా వస్తాయని ఒక 2 ఎగస్ట్రా వేసాను. ఇంకా రవ్వ అయితే వేయించి పక్కన పెట్టుకున్నాను. కొబ్బరి వేయించుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, కొబ్బరి అయితే మనం కొంచెం మిస్ అయినా మాడుతుంది. బాగా దగ్గరగా ఉండి కలుపుకోవాలి. కొబ్బరి అయితే ఇంకా రెడీ అవుతుంది. కొబ్బరి, రవ్వ, చక్కెర అన్నీ అయితే కలుపుకోవాలి బాగా. కొబ్బరి అయితే ఎర్రగా మంచిగా వేయించాను. కొబ్బరి, రవ్వ, చక్కెర అయితే కలిపాను. అన్నీ ఇంకా మిక్స్ మంచిగా కలవాలి మొత్తం. చూడండి ఫ్రెండ్స్, బాగా కలిసాక మనకు అవసరమైన అన్ని పాలు కొన్ని పోసుకొని కలపాలి. ఎందుకంటే చక్కెర కాబట్టి లూజ్ అవుతుంది. కొన్ని కలుపుకొని కొన్ని పాలు పోసుకుంటూ కలపాలి. కాసి చల్లారాలి. గోరువెచ్చలుగా ఉండాలి పాలైతే. ఇంకా అట్లా దగ్గరగా కలిపి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టాలి. ఎందుకంటే రవ్వ నానాలి. ఇంకా 10 నిమిషాలు అయితే అయింది ఫ్రెండ్స్. లడ్డు అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఎలా చేస్తున్నానో. ఓకే ఫ్రెండ్స్, బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి.